బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. బీఏఎస్ఎఫ్ సంస్థ రీజనల్ మేనేజర్ రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత సమక్షంలో విద్యార్థులకు వ్యవసాయం చేసే సమయంలో తండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి విద్యార్థి తమ తండ్రికి పొలంలో పురుగుల మందులు పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా చేతికి గ్లౌజులు, ముక్కుకు మాస్క్ ధరించే విధంగా ధరించాలని అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక పొలం వద్ద సోపుతో చేతులను, కాళ్లను, మొహాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే ఇంటికి వచ్చేలా తండ్రికి బిడ్డలే సూచించాలని వారు సలహాలు ఇచ్చారు. అనంతరం డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యార్థి దశ నుండే ఇటువంటి అవగాహన ఏర్పాటు చేయడం ద్వారా పరిజ్ఞానం కలుగుతుందన్నారు. సంస్థ వారు చెప్పిన సూచనలు తీసుకుని పాటించడం ద్వారా రైతుల కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. బీఏఎస్ఎఫ్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి డ్రాయింగ్ కాంపిటీషన్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగస్తులు యజ్ఞిత, సందాని, వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం సుజాత. నేను బుచ్చిరెడ్డిపాలెంలోని బాలికోన్నత పాఠశాల హెచ్ఎం గారిని. ఈరోజు మా పాఠశాలలో బీఏఎస్ఎఫ్ అనే ఒక ఫర్టిలైజర్స్ ప్రైవేటు సంస్థ వాళ్ళు పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అంతేకాకుండా ప్రొజెక్టర్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫార్మర్స్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ప్రొజెక్టర్ ద్వారా కూడా పిల్లలకి ఆడియో విజువల్ చూపించడము, మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడము చాలా మంచిగా జరిగింది. డ్రాయింగ్ కాంపిటీషన్లో దాదాపు 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో ఫస్ట్, సెకండ్ వచ్చిన స్టూడెంట్స్ ఇద్దరు, సజ్జన రేణుకాశ్రీ, ఇద్దరు 9th క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళిద్దరికీ కూడా సంస్థ తరపున మంచి బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్ చేసినటువంటి రిమైనింగ్ 48 మెంబర్స్ అందరికీ కూడా పెన్స్, ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము రూరల్ లెవెల్లో పిల్లలకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజెంట్ మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్లో ఈ రోడ్ సేఫ్టీ ఇష్యూస్, అలానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఇవన్నీ సొసైటీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి మంచి ఈవెంట్స్ స్కూల్స్లో కండక్ట్ చేసినటువంటి బీఏఎస్ఎఫ్ సంస్థకి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.